ఇవి పేస్ట్ ట్యూబ్స్ కదా, అయిపోయిన తర్వాత మనం ఒక దగ్గర వేసి పెట్టండి. చాలా అంటే చాలా ఉపయోగకరమైన వీడియో ఇది. ఇవన్నీ నేను 6 నెలల నుంచి పక్కన పెట్టి నిన్న నైటు ఇవన్నీ నీళ్ళల్లో నానబెట్టాను అనమాట. కొంచెం కొంచెం నీళ్ళు ఆ ట్యూబులోకి ఎక్కించి బాగా ఇట్లా షేక్ చేసి నీళ్ళల్లో నానబెట్టాను అనమాట. అవన్నీ నీళ్ళల్లో నానబెట్టి పక్క రోజు ఇవన్నీ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా జ్యూస్ వచ్చింది. అదేంటి క్రీమ్ కలర్లో ఉందనుకుంటున్నారా? అది డాబరు పేస్ట్. దానివల్ల అది కలరు రెడ్ కూడా వస్తుంది అనమాట. రెడ్ కలర్లో ఉంటుంది డాబరు పేస్టు. సో ఇవన్నీ పేస్ట్ లోపల ఉండే మిగిలిపోయిన కంటెంట్ అనమాట. సో అది మొత్తం మనం వాటర్లో చేసుకొని ఈ విధంగా 2 బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. చూస్తున్నారు కదా, నా దగ్గర 2 బాటిల్స్ నిండిపోయాయి. ఇది ఒక డెటాల్ బాక్స్, దాంట్లో కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ మనం ఇట్లా వేస్ట్ చేయకుండా ఇవన్నీ మనం పోగేసి ఒక దగ్గర పోగేసి వాటిల్లో నీళ్లు పోసి బాగా నానబెట్టాలి. ఇది డ్రై అయిపోయి ఉంటుంది. ఒక రోజంతా నానబెట్టండి, వీలైతే 2 రోజులైనా నానబెట్టండి, పర్వాలేదు. ఆ క్యాప్ వేసి నీళ్లు పోసి నానబెట్టి తర్వాత ఆ నీళ్ళల్లోనే కొంచెంసేపు నానబెట్టిన తర్వాత మనం దాన్ని పిండితే ఈ విధంగా చిక్కటి ద్రవం వస్తుంది. ఈ ద్రవాన్ని మనం క్లీనింగ్ పర్పస్కి వాడుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. చూసారు కదా, ఒక బాటిల్ నిండిపోయింది. సగం మిగిలితే నేను ఈ డెటాల్ దాంట్లో వేసాను. స్పేర్గా ఒక డెటాల్ బాక్స్ ఉంటే. సో ఇప్పుడు మనం దాన్ని స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ ద్రావంతో మనం ఇదిగోండి ఇలా ఉంది స్టవ్. ఈ విధంగా మనం స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇంతేనండి. వీలైతే బ్రష్ వాడుకోండి, లేదంటే రఫ్గా ఉండే క్లాత్ వాడుకోండి. ఏది వాడతారో మీ ఇష్టం. ఏది వాడినా ఈ యొక్క ద్రవంతో, ఈ యొక్క లిక్విడ్ తోటి మనకి చాలా క్లీన్గా అయిపోతుంది అనమాట. జిడ్డు అనేది ఉండదు. నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. అది టిష్యూ పేపర్తో చేశాను, బాగా వెట్ అయిపోయింది. తర్వాత దీంతో కనుక మనం రఫ్ క్లాత్తో కనుక మనం క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒకలాంటి పేస్ట్ మనకి తెలుస్తుంది కదా, పేస్ట్ స్మెల్ అది బాగా ఉంటుంది. చీమలు కానీ ఏదన్నా పురుగులు కానీ ఆ జోలికి రావు, ఆ స్టవ్ మీదకే రావు. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, వేస్ట్ చేయొద్దండి. ఈ పేస్టు ఒక దగ్గర వేసి పెట్టండి. ఒక దాంట్లో అంత రాదు జ్యూసు. ఒక 2-3 నెలలు లేదంటే 4 నెలలు మీరు వాడేదాన్ని బట్టి చాలామంది పక్కన పడేస్తూ ఉంటారు అది అయిపోయిందని. కానీ అందులో ఉంటుంది, మనకి ఇటువంటి లిక్విడ్ రావాలంటే అందులో ఉంటుంది. అది తీసి ఈ విధంగా వాడుకోండి, మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో. ఈ చిన్న టిప్ అండి, మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.